హలో నమస్తే బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు చందన వ్లాగ్స్. ఇవాళటి రెసిపీ వచ్చేసి సొరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక సొరకాయ తీసేసుకొని పొట్టు తీసేసుకొని అందులో సన్నగా కట్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకబెట్టుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టి. అయితే అది పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. అవి కొంచెం చిటపటలాడాక 2 ఆనియన్స్ మీడియం సైజ్వి మనము సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇవి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోతుంది. మార్నింగ్ టైంలో మన హడావిడి ఉంటుంది కదా, ఆ టైంలో ఇలా ఈజీగా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, ఇంగువ వేసాక అందులోకి ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసి ఆ తర్వాత ఇందులోకి 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు నేను కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. అది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఒక 2 మినిట్స్. అంటే ఆ పచ్చిమిర్చి పేస్ట్లోంటి పచ్చివాసన అంతా పోయే వరకు. ఆ తర్వాత ఇలా ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి నీళ్ళల్లో నుంచి వడగట్టి వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అయితే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి ఇందులో పొడి కారం కానీ ప్లస్ ధనియాల పొడి ఇవన్నీ ఏం వేయొద్దు ఇక్కడ. అయితే ఇవి కొంచెం వేగాక అందులోకి సరిపడా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ కలిపి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపించినట్టు కాచి చల్లార్చిన ఒక టీ గ్లాస్ అన్ని పాలు పోసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గించుకోవాలన్నమాట. ఆ పాలన్నీ ముక్కలకి అబ్జర్వ్ అయ్యే వరకు. అయితే ఈ కర్రీ మనకి చపాతీలోకి కానీ వేడి వేడి రైస్లోకి ప్లస్ లంచ్ బాక్స్లోకి కూడా బాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ చూసారు కదా, పాలన్నీ అబ్జర్వ్ అయిపోయాయి. ఎంతో రుచికరమైన స్పైసీ సొరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.